వెల్కమ్ టు సమస్య ఇక్కడ పరిష్కారం ఎక్కడ అనే కార్యక్రమానికి ఇప్పుడు మనం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని లాలాగూడ ఉన్నాము. లాలాగూడలో ఈ బస్ స్టాప్ని లయన్స్ క్లబ్ వాళ్ళు నిర్మించిన బస్ స్టాప్ని మెయింటైన్ చేయడానికి కూడా జిహెచ్ఎంసీ వాళ్ళకు చేతనైతే లేదు. ఎందుకంటే ఇక్కడ కనీసం కూర్చునే పరిస్థితి కూడా లేదు. ఒకసారి మనం బస్ స్టాప్ని గమనిద్దాం. మొత్తం ఇక్కడ కూర్చునే పరిస్థితి లేదు, బండలు లేవు, ఏం లేదు. విషయం ఏంటంటే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ లింగాల ప్రసన్న అయితే ఈ గతంలో కూడా దీని మీద ఆర్టికల్స్ రాసాము, పత్రికల్లో కథనాలు వచ్చినాయి. అయినా కానీ ఈ సమస్య తీర్చలేదు. ఒక కార్పొరేటర్ ఈ సమస్య తీర్చకుంటే ఉండి ఎవరికి ఉపయోగం? అధికారులైతే అసలే పట్టించుకోరు. ఇంజనీరింగ్ అధికారులకు ఈ బస్ స్టాప్ని మరమ్మతులు చేస్తున్నప్పుడు ఇక్కడ కూర్చోవడానికి ప్రయాణికులు కూర్చోవడానికి ఇది ఉంది. కనీసం నైట్ ఇలాంటి వాళ్ళకి షెల్టర్ కూడా ఏర్పాటు చేయలేని దుస్థితిలో ఈ పాలన ఉంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఒకప్పుడు వరదల ప్రవాహం, నిధుల ప్రవాహాన్ని బీఆర్ఎస్ గవర్నమెంట్లో డప్పులు కొట్టుకొని పాలాభిషేకం చేసుకున్న ప్రజాప్రతినిధులారా, మీ పాలన ఎంత బాగుందో చూడండి. కనీసం మీరు నిర్మించిన బస్ స్టాప్ కాదు ఇది. మీరు దీని కనీసం నిర్వహణ కూడా చేస్తున్నారు. మున్సిపల్ అధికారులకు కొంచెం ఒక్క మాట చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్లీ దీనిపైన ప్రజలు కూర్చోనికి, ప్రయాణికులు కూర్చోనికి ఏర్పాటు చేస్తారు. దీన్ని పందికొక్కుల నివాసంగా, చెత్త కుప్పల అడ్డాగా వేసేసారు. కనీసం నలుగురు రోడ్డు మీద పడుకున్న వాళ్ళని ఇక్కడ వచ్చి వండుకునే పరిస్థితి కూడా లేదు. వాళ్ళ కూర్చోనికి కూడా లేదు. ఇలాంటి ఉంది. ఇది సికింద్రాబాద్ నియోజకవర్గమేనా? ఇది ఇంత అధ్వాన్నంగా ఉంది అంటే మీరు అర్థం చేసుకోండి. ఇప్పటికైనా ఇంజనీరింగ్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, పాలకులు దీనిని మరమ్మతులు చేస్తారని ఆశిద్దాం.